హలో అండి. ఈరోజు అయితే నేను మా ఇంట్లో మునక్కాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా సమ్మర్ సీజన్ వచ్చిందంటే మునక్కాయలు కూడా టేస్ట్ అనేది అదిరిపోతాయి. టమాటాలు కూడా చౌకగా దొరుకుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పచ్చళ్ళ సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా కానీ తక్కువ రేటుకే దొరుకుతున్నాయన్నమాట. ఇక ఈరోజు అయితే నేను తెలుసుకున్న ఒక విషయం గురించి అయితే మీతో షేర్ చేస్తానండి. నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇల్లుని పదే పదే ఊడుస్తూ బండలను తుడిచిన బండలనే పదే పదే తుడవడం, ఏదన్నా కొంచెం ఒక అడుగు పడ్డా కానీ మురికితో దాన్ని మళ్ళీ తుడవడం, ఏదన్నా టేబుల్ మీద కానీ డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ డస్ట్గా అనిపిస్తే దాన్ని మళ్ళీ వెంటనే తుడిచేయడం, కడిగిన గిన్నెలనే కడగడం, ఇలా చేస్తూ ఉండేవాళ్ళను. ఇంట్లో ఓసిడి ప్రాబ్లం ఉంది నీకు, అసలు ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి క్లీన్ చేస్తూ ఉంటావు, ఇలా అతిగా శుభ్రం చేసే వాళ్ళకి ఓసిడి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అంటారు కదా. నిజానికి అలా అతిగా శుభ్రంగా ఉండే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలిపేదే ఓసిడి ప్రాబ్లం అండి. అంటే ఆ యొక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళ యొక్క ఏది అతిగా శుభ్రంగా ఉండే వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంట. ఎలాగంటే, సపోజ్ నేనున్నాను, నా డ్రెస్సును చూసి ఎవరైనా ఇదిగో నీ డ్రెస్ ఏంటి ఇంటి చండాలంగా ఉంది, ఏంటి అలా చేసుకున్నావు అని అన్నారనుకో, ఇక దాన్ని మైండ్లో పెట్టుకొని ఒకటికి 100 సార్లు ఒక 10 రోజుల దాకా ఆలోచిస్తూ నన్ను ఇలా ఎందుకన్నారు, ఇలా ఎందుకన్నారు, నన్ను మాత్రమే ఎందుకన్నారు, నేను ఎలా వేసుకున్నానని చెప్పేసి బుర్రను పాడు చేసుకొని లేని రోగాలన్నీ తెచ్చిపెట్టుకొని ఇంట్లో గొడవలు పెట్టుకొని ఇలాంటి మెంటాలిటీ ఎవరైతే కలిగి ఉంటారో అదే ఓసిడి ప్రాబ్లం. ఇంకా బయట ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే, అయ్యో నేను ఇప్పుడు బయలుదేరా, నేను ఇది ఒక అశుభం నాకు ఎదురైంది, ఇంకా అదే మైండ్లో పెట్టుకొని ఇంకా చెయ్యాల్సిన పనులన్నీ ఆపేసి ఇంకా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు చూడండి, అది ఓసిడి ప్రాబ్లం. అలా ప్రాబ్లం ఉన్నవాళ్ళు అతి శుభ్రంగా ఉంటారంట. ఎక్కువగా ఇల్లు ఎప్పుడు క్లీన్ చేసినట్టే ఉంటారంటండి. అలా ఉన్న వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది. ఓసిడి అనేది అది ప్రాబ్లం కాదు, అదొక జబ్బు.